అమ్మ చూడండి ఒంటి మీద దద్దురుస్తుందేమో ఏదైనా పుట్టింది అనేటప్పటికి ఉమ్ము రాసేస్తారు. అలా ఆవిడ చేతి నిండా తూ 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 అని ఉమ్ములేసుకుని శివలింగానికి రాసి ఆ తిరు నీలనక్కనాయన కళ్ళు తెరిచి చూశాడు. ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి, నువ్వు ఇవాళ నుంచి ఇంట్లోకి రావు, ఇంటి వెనక ఉన్న ఇంట్లో ఉండు, నువ్వు ఇక పూజా మందిరంలోకి వచ్చి నాకు ఏ ఏర్పాట్లు చేయొద్దు, నేనే వండుకుని నైవేద్యం పెట్టి నేను పూజ చేస్తాను, శివాపచారం జరిగింది అని బాధతో వెళ్ళాడు. పడుకున్నాడు. నిద్రపోతుంటే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు. నాయనా చూసావా, నా ఒళ్ళంతా చూసావా, సాలెపురుగు నువ్వు కళ్ళు మూసుకొని పంచాక్షరీ జపం చేశావు, నా ఒళ్ళంతా పాకి, నా ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి, నాకెక్కడ దద్దుర్లు రాలేదో తెలుసా, ఎక్కడ నీ భార్య శివలింగం శివుడే అని నమ్మి శివుడి మీదే సాలెపురుగు పాకుతోందని నమ్మి శివుడికి దద్దురెక్కుతుందని భావించి సాలెపురుగుని తీసి ఉమ్ము రాసేసిందో భక్తి ఉన్మాదంలో అక్కడ దద్దురెక్కలేదు, మిగిలినవన్నీ దద్దుర్లెక్కే. నీకు కష్టం అనిపించింది, నాకు ఆవిడ భక్తి కనపడింది, భార్య కాళ్ళ మీద పడి తీసుకురా. శివుడికి క్షమార్పణ చెప్పి తిరు నీలనక్క నాయన భార్య కాళ్ళ మీద పడి ఇంట్లోకి తీసుకురా. ఆయనకి కావలసి